ఇప్పుడు మనము చూడబోతుంది నేను కడుతున్న కొత్త ఇల్లు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనము ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి రోడ్డు కొంచెం డౌన్ ఉండడం వల్ల ఎత్తు ఎక్కువ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం ఈ రెండు రూమ్స్. ఈ రెండు రూమ్స్ వచ్చేసి మనము సింగిల్ ఫ్యామిలీస్ ఉండడానికి గురించి ఇక్కడ ఒక రూము కట్టాము. మనం సింపుల్గా చూద్దాము. ఇక్కడ నుంచి ఒక రూమ్ వచ్చిందండి. రూమ్తో పాటు దీని రూమ్ లోపలే అటాచ్ బాత్రూమ్ ఉంది. సైడ్కి వచ్చేసి ఒక స్మాల్ కిచెన్ వచ్చింది. సో మనం అలాగే పక్క రూమ్కి వెళ్దాము. మనం ఒకసారి పక్క రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ రూమ్ వచ్చేసి పెద్ద రూమ్ అండి. ఇందాక చూసిన రూమ్ కంటే పెద్ద రూమే. సో అటాచ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది ఫ్యామిలీస్కి. ఎందుకంటే ఈ చిన్న చిన్న గ్యాప్లో క్లోజ్ చేసి కిచెన్ ఏమంటారు పెద్ద ఇబ్బందిగా కట్టాలి అనుకోకుండా మేము ఓపెన్ కిచెన్ పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి మనము ఓపెన్గా మనకు ఒక ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. ఇక్కడ డిష్ వాష్ ఏరియా వస్తుందండి మనకి. మనం ప్లేట్స్ అవన్నీ కడుక్కోవడానికి. ఇక్కడ నుంచి పక్కన వచ్చేసి స్టవ్ వస్తుంది. దీనికి సిలిండర్స్ పెట్టుకోవచ్చు. సో ఒక మౌంటెడ్ వాల్ టైపు ఇదంతా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కనెక్షన్స్ ఉంటాయండి. మనం రైస్ కుక్కర్ మిక్సీస్ ఏమైనా పెట్టుకోవడానికి. ఈ ఏరియా మొత్తం మీకు 1.5 feet ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. అలాగే మనం ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాము రండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వచ్చామండి. ఇది ఇక్కడ గేట్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ మొత్తం వచ్చేసి మనకి పార్కింగ్ అండి. ఆ రెండు రూమ్స్ కాకుండా ఇదంతా పార్కింగ్ ఉంది. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడున్న ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నా ఫ్యామిలీస్ అందరికీ వాటర్ సప్లై ట్యాంక్ అండి. దగ్గర ఒక 10 by 10 feetలో ఉంటుంది ట్యాంక్. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇది మెయిన్ గుమ్మాలు. సో ఇదొక మెయిన్ గుమ్మం వచ్చేసిందండి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఒక మెయిన్ గుమ్మం ఉందండి. పైకి వెళ్ళడానికి మనకి మెట్లు. సో ముందు మనం ఈ మెయిన్ గుమ్మం నుంచి వెళ్ళి చూద్దాము. ఇందాక మీకు చెప్పినట్టుగానే ఆ కిచెన్ కంబైన్డ్ ఏంటంటే ఇరుగ్గా ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఇది కూడా ఓపెన్ కిచెన్ పెట్టుకోవాలనుకున్నాము. కానీ ఏంటంటే వద్దులే రూమ్ పెద్దగా ఉంది కదా అని చెప్పి ఓపెన్ కిచెన్ క్లోజ్ చేసి దీన్ని కంబైన్డ్ క్లోజ్డ్ కిచెన్లా చేసేసామండి. మరి క్లోజ్ కిచెన్ చేసినప్పుడు మరి ఇక్కడ ఒక చిన్న డోర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టించామండి. ఇది నార్మల్ క్లోజ్డ్ డోర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వచ్చేసి మనకి 10 by 8 లాంగ్ బెడ్రూమ్ వచ్చిందండి. అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక కిచెన్ వస్తుందండి. కిచెన్ వచ్చేసి 4 by 4 ఒక కిచెన్ వస్తుంది. సెల్ఫ్లో వచ్చేసి మనకి కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్లో సెల్ఫ్ వస్తుందండి. టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ అండ్ అటు సైడ్ కూడా మనం టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఈ రూమ్లోకి యాక్చువల్ బెడ్రూమ్లో ఇది ఏంటి అనుకోవచ్చు. ఇది ఏంటంటే మినీ డోర్. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఈ రూమ్ నుంచి ఈ రూమ్లోకి రావడానికి ఒక డోర్ అనేది పెట్టేసామన్నమాట. ఈ డోర్లో నుంచి మనము హాల్లోకి రావచ్చు అనమాట. రేపు ఎప్పుడైనా కామన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే హాల్ యూజ్ చేసుకోవాలంటే కమాండ్గా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి మనం హాల్ లోపల కూడా వెళ్దాము. సో మీరు చూస్తున్నారు కదండి ఏదైతే మనం మెయిన్ గుమ్మం నుంచి వచ్చామో ఇది కూడా మెయిన్ గుమ్మమే అనమాట. ఈ మెయిన్ గుమ్మం నుంచి ఇదంతా హాల్. హాల్ యాక్చువల్లీ మనం ఇంకా కొంచెం ముందుకే జరపాలి కానీ ఇంకా హాల్ సరిపోదు అని చెప్పి మేము కొంచెం వెనక్కి జరిపాము. ఈ హాల్ కంబైన్డ్ అటాచ్కి వచ్చి మనకు చిన్న బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్లో అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బెడ్రూమ్ అనమాట. అందులో కొంచెం ముందుకు వస్తే ఇది కిచెన్ అండి. కిచెన్ 10 by 10 కిచెన్ వస్తుందండి మీకు. కిచెన్లో A to Z అన్నీ మొత్తం అనమాట. విండో విత్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ కార్నర్లో మీరు చూస్తున్నారు కదా ఈ కార్నర్లో మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చండి ఈ గ్యాప్ క్లోజ్ చేయడానికి. సో మనం బెడ్రూమ్లో కూడా వెళ్దాము. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 12 by 12 హ్యూజ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటెడ్గా ఇటు ప్లస్ టీవీస్ పెట్టుకోవడానికి ఇటు డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇటు కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. అటాచ్ ఈ రూమ్తో పాటు అటాచ్ మనకు ఒక బాత్రూమ్ ఉందండి. ఒకసారి మనము అటాచ్ బాత్రూమ్ కూడా చూద్దాము. సో ఇప్పుడు మీరు చూసారు కదండి అది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్తో పాటు అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట. ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. పైకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఓకే.
ఇప్పుడు మనము ఇందాక చూసినట్టుగా ఆ రూమ్ నుంచి ఎంట్రన్స్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఎవరైనా వస్తే విజిటర్స్ బయట వచ్చినప్పుడు వాళ్ళకి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ ఏంటంటే ఓన్లీ ఫర్ విజిటర్స్కి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ కవర్ చేసాం అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఒకసారి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చిన్న బాల్కనీ అండి, హ్యూజ్ బాల్కనీ ఇచ్చాము. మనకు 2.5 feet బాల్కనీ ఇచ్చేసాము. ఇది మన పైకి రాగానే ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఉందండి ప్రజెంట్. సో ఇది రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ముందే ఆల్రెడీ అన్నీ ప్లాన్ చేసి కట్టేసాను మళ్ళీ. దట్స్ ఆల్.